from team level. My project is sentimental analysis. Sentimental analysis. Sentimental analysis అంటే sentimental analysis is the process of determining, categorizing opinions అంటే మన opinions ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ it involves using natural language processing, machine learning అంటే ఇది natural language processing and machine learning యూజ్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. How does sentimental analysis work? Sentimental analysis uses a machine learning algorithm to classify text into అంటే ఇది ఏం చేస్తుందంటే పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ త్రీ కేటగిరీస్ ని క్లాసిఫై చేస్తుంది. Sentimental analysis is important ఎందుకంటే బిజినెస్ పర్పస్ లో కస్టమర్ ప్రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ ది కంపెనీస్ టు గెయిన్ ఇన్సైట్ into brand perception and customer satisfaction అంటే సపోజ్ ఒక కస్టమర్ అనేవాడు ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు అలాగే చెప్తుంది అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ సెంటిమెంటల్ అనాలిసిస్. సెంటిమెంటల్ అనాలిసిస్ మెయిన్గా సోషల్ మీడియా, మానిటరింగ్, పబ్లిక్ ఒపీనియన్ ద్వారా next week also customer services teams identify and address customer issues, complaints and అంటే రియల్ టైం కంప్లైంట్స్ అనేది కస్టమర్ సర్వీస్ తీసుకుంటారు. సెంటిమెంటల్ అనాలిసిస్ లో ఆల్గోరిథం ఇన్ సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే ఒక క్లాసిఫికేషన్ ఆల్గోరిథం అని తీసుకుంటాం. క్లాసిఫికేషన్ ఆల్గోరిథం ఎందుకు తీసుకుంటాం అంటే ఇది పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ మూడింటిని కూడా ప్రెడిక్ట్ చేస్తాం. ఐ మీన్ సపోజ్ ఇప్పుడు ఎవరంటే సతీష్ ఈజ్ గుడ్ బాయ్ అంటాం, అప్పుడు అది చేస్తుంది. ఐ మీన్ పాజిటివ్ అని ఇస్తుంది. అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే ఇద్దరు ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఎస్ఆర్ నో అండ్ ఏమైనా రెండింటిని ఇస్తుంది అంటారు. దాంట్లోని క్లాసిఫికేషన్లోని SVM ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే జనరల్గా SVM దేనికి యూజ్ చేస్తామంటే ఇది ఒక సూపర్వైజర్ లెర్నింగ్ ఆల్గోరిథం కదా. ఆ ఆల్గోరిథం అనేది సెంటిమెంటల్ అనాలిసిస్ ఆల్సో నోన్ యాజ్ ఒపీనియన్ మైండింగ్ అంటే మన ఒపీనియన్ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.